ఎస్ డియర్ స్టూడెంట్స్, హాయ్ టు ఎవ్రీవన్. గత లెక్చర్లో మనం ఏం చదువుకున్నామంటే ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ద మీడియం చదువుకున్నాం నాన్న. ఈ వెరీ ఇంపార్టెంట్ లెక్చర్ ఫర్ ఎంసెట్ నీట్ జేఈ అన్నిట్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కూడా. సో ఈ లెక్చర్లో మనం ఏం చదువుకోబోతున్నామంటే సస్పెండెడ్ థ్రెడ్ చార్జ్ సిస్టమ్ నాన్న. స్టూడెంట్స్ మీరు డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు ఈ ప్రాబ్లమ్స్. మీరు ఎంత ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చో నేను చూపిస్తాను. ఏ ప్రాబ్లమ్స్ అడిగాడో, ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారో మన జేఈ నీట్లో మనం నేర్చుకోబోతున్నాము. ఓకే, లెట్ వి గో టు ద క్లాస్. సి సస్పెండెడ్ థ్రెడ్ చార్జ్ సిస్టమ్ వీఆర్ హ్యావింగ్ నా. సో రెండు చార్జెస్ ఉన్నాయి నాన్న, క్యూ ఎం, క్యూ ఎన్ ఎంను తీటా తీటా యాంగిల్లో సబ్స్టిట్యూట్ చేశాను నాన్న. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందన్న చెక్ చేయి. జనరల్లీ వి నో దట్ డౌన్వర్డ్ వాటర్ will act రా, వెయిట్ ఆఫ్ ద బాడీ will act నా. ఎస్, అలాంగ్ ద లైన్ జాయినింగ్ దీస్ టూ చార్జెస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ విల్ కమ్ నా. ఈ రెండింటికి లైన్ జాయినింగ్ ఏమొస్తుంది? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వస్తుంది నాన్న. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏంటి నాన్న ఇన్ దిస్ కేసు? ఎఫ్ఈ. ఓకే, ఇక్కడ డౌన్వర్డ్ ఏం యాక్ట్ అవుతుంది నాన్న? ఎంజీ యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ వన్ కాంపోనెంట్ హియర్ away from the mass, what will act? Okay, here mg kada, here fe. Away from these both forces, wire is getting pulled na, means what will get na in this direction? Tension will get it. Means if I take anywhere one component like this na, you will get a component like this. You take a component like this, fine. ఈ యాంగిల్ తీటా అయితే వర్టికల్లీ అపోజిట్ యాంగిల్ కూడా ఏమవుద్ది నాన్న? వర్టికల్ అపోజిట్ యాంగిల్, ఆల్టర్నేటింగ్ యాంగిల్ ఇట్ ఈస్ ఏమవుద్దిరా? తీటా అవుద్ది నాన్న. తీటా సార్, ఫైన్. ఇఫ్ ఐ బ్రేక్ టీ ఇంటూ కాంపోనెంట్స్ అయినా, టీని నేను కాంపోనెంట్స్గా బ్రేక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందన్నా? టీ సైన్ తీటానా, కాస్ తీటానా? తీటా సైడ్ కదా, టీ కాస్ తీటా వస్తుంది, చూసుకో. టీ కాస్ తీటా సార్. ఆపోజిట్ సైడ్లో ఏమొస్తుందన్నా? టీ సైన్ తీటా వస్తుంది సార్. ఓకే, ఇన్ ఈక్లిబ్రియం కండిషన్ వాట్ షుడ్ హ్యాపెన్ అన్నా? దిస్ ఎఫ్ఈ షుడ్ బ్యాలెన్స్ విత్ టీ సైన్ తీటా, టీ కాస్ తీటా షుడ్ బ్యాలెన్స్ విత్ ఎంజీ అన్నా. సో వాట్ ఐ కెన్ రైట్ అన్నా? I'll write in this case one thing. I'll write first what I'll write T sin theta equal to mg in equilibrium condition. Okay, second what we can write na? T sin theta equal to mg na. What happened to us? Fe na. So if you observe here now, T sin theta should balance with Fe na. T sin theta దేంతో బ్యాలెన్స్ అవుతుంది? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, కూలుమ్స్ లా ఫోర్స్ తో నాన్న. అండ్ T cos theta, T cos theta should be equal to what nana? mg. Yes sir, if you observe here now, T sin theta equals to Fe, T cos theta equal to mg na. Make this equation number 1 nana, make this equation number 2 nana. Now divide 1 by 2 nana. Sir, if I divide 1 by 2, what will happen nana? Tt will get cancelled. Sin theta by cos theta, sin theta by cos theta is what nana? Tan theta. Tan theta equal to what will get nana? Fe divided by mg will get it nana. Sir, Fe and T case lo, Fe equal to what? Let me calculate nana. Fe equal to what will get nana? K, Q1 value Q, Q2 value Q. Q into Q will be Q square divided by, between Q and Q distance how much given nana? R given. R square will get nana. So if you substitute na, tan theta is equal to, okay, what will consider? K Q square divided by R square times the mg అనేది వచ్చింది సార్. ఓకేనా సార్? ఇప్పుడు టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలన్నా? స్క్వేర్ అండ్ దిస్ యాడ్ దిస్ బోత్ నానా. ఓకే, if you square and add, what will happen nana? 1 square plus 2 square is equal to t square sin square theta, t square cos square theta L side na, LHS side. T square will take common nana, sin square theta plus cos square theta sir, equal to what will get nana? ఇక్కడ Fe square plus mg square. సార్ ఎఫ్సి స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, KQ square by R square, ఆ మ్యాగ్నిట్యూడ్ నానా. sin square theta by cos square theta equal to what nana? 1. Therefore T square equal to మనకి ఏమొచ్చింది నానా? T square equal to Fe square plus mg square కదా నానా. ఎస్ సార్. సో T equal to ఏమొచ్చింది నానా? టెన్షన్ T. T equal to what will get రా? Fe square divided plus mg square అని వచ్చింది నానా టెన్షన్. నెక్స్ట్ use this one triangle nana. If total distance is r, means half of the triangle is how much nana? R by 2. From this right angle triangle, write the sin theta. Okay, so you have one right angle triangle na here like this. This right angle triangle use. This is what nana? Theta. This is L. This is total r means this half is how much? R by 2. Write this sin theta nana. Sin theta is what we can write? Opposite by adjacent na, means what you can write? R by 2 divided by L. సో మీన్స్ వాట్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ కేసు, సైన్ థీటా ఈక్వల్ టు R by 2L అని రాయించినాను మనం. ఓకే, ఇప్పుడు ఏమని కన్సిడర్ చేసుకుంటానంటే ఈ థీటా వాల్యూ అయితే ఏముందో అది స్మాల్ అని కన్సిడర్ చేస్తున్నా. సో వెన్ యూ కెన్ కన్సిడర్ లైక్ దట్ అన్నా, ఇఫ్ L ఈజ్ మోర్ గ్రేటర్ దాన్ R అన్న, ఆ కండిషన్లో థీటా వాల్యూ స్మాల్ అయిపోతుంది. చెక్ చేసుకో బిఫోర్ ప్రాబ్లంలో. L అనేది చాలా లార్జ్ అయినప్పుడు, ఈ R అనేది చాలా స్మాల్ అయినప్పుడు యాంగిల్ అనేది స్మాల్ అయిపోద్ది ఆబ్వియస్గా. ఆ కండిషన్ తీసుకుంటే ఏమవుద్ది నాన్న?
మనం శాండ్విచ్ థియరమ్ అని మ్యాథమెటిక్స్లో చదివింటాం. ఏం చదివింటాము? వెన్ తీటా ఈ స్మాల్ వాట్ యూ కెన్ రైట్ సైన్ తీటా ఆల్మోస్ట్ ఈక్వల్ టు టాన్ తీటా ఆల్మోస్ట్ ఈక్వల్ టు వాట్ యూ కెన్ రైట్ అన్న తీటా. సైన్ తీటా వాల్యూ ఏముంది ఇక్కడ r/2l ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా వాల్యూ ఏంటి? ప్రీవియస్ క్వశ్చన్లో క్యాలిక్యులేట్ చేసాం చూడు, ప్రీవియస్ స్లైడ్లో kq² టైమ్స్ m చేశారు. kq² టైమ్స్ m చేశారు. సో ఈక్వేషన్ నుంచి ఏం రాసినా ఇక్కడ r³ ఈక్వల్ టు ఈ r² ఇక్కడ పంపిస్తున్నా ఈక్వల్ టు ఏమొస్తుందన్నా 2kq² డివైడెడ్ బై mg. ఓకే, ఇక్కడ ఎల్ కూడా ఉంది కదా, ఎల్ కూడా ఇవ్వక పంపించు, ఇలా వస్తానన్నా. దిస్ ఈజ్ వెరీ వన్ బ్యూటిఫుల్ ఈక్వేషన్ అన్న. బేస్డ్ ఆన్ దిస్ జేఈ ది ఆస్డ్ సార్ మీన్స్ ఎస్ ఆస్కన్నా, నీట్ ది ఆస్డ్ మీన్స్ ఎస్ సార్ దే ఆస్డ్, ఎంసెట్ ది ఆస్డ్ మీన్స్ ఎస్ దే ఆస్కన్నా. Go and check in every PYQs, they'll give you this equation. Okay, this will be very useful problem. ఓకే, ఇప్పుడు ఇదే డేటాని ఈ ప్రాబ్లంకి అప్లై చేయబోతున్నాను అన్న. ఏమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో చెక్ చేసుకోండి. ఇక్కడ ఎల్ 20 సెంటీమీటర్స్ 20 ఇచ్చాడు, రేడియస్ ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ 2 సెంటీమీటర్స్. ఛార్జ్ అనేది క్వశ్చన్ మార్క్, మనం ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, బోత్ చార్జెస్ హ్యావింగ్ సేమ్ ఛార్జ్, దిస్ ఛార్జ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఈచ్ ఫెల్లో మాస్ వాల్యూ 9 milligrams. ఫస్ట్ ఇది చెక్ ಮಾಡಿ చెక్ దిస్ థింగ్. 9 milligrams మీన్స్ వాట్ యూ కెన్ రైట్ 9 into 1 milli మీన్స్ 10⁻³ గ్రామ్స్ మీన్స్ 10⁻³ kgనా. సో మాస్ వాల్యూ ఎంత ఇచ్చానా 9 into 10⁻6 kg సార్, గుర్తుపెట్టుకో ఈ పాయింట్. ఓకే సార్, వి నో దట్ పాయింట్. నెక్స్ట్ r³ ఈక్వల్ టు గాట్ దిస్ వాల్యూ రైట్, వి నీడ్ q² ఈక్వల్ టు ఏం రాయొచ్చు చెక్ చేయి. ఇక్కడ నుంచి దీని నుంచి రీరైట్ చేయి. q² ఈక్వల్ టు ఏం రాయొచ్చునా mg into r³, దిస్ విల్ గో దిస్ సైడ్, డివైడెడ్ బై 2k, L will come to denominator. 2 will come, k will come, L will come. Yes, that's it. 2kl. So now what am I doing means I'm deleting this nana. This formula I'm going to delete because already we made this formula already na, q² formula. Okay sir. Now take the all the values and try to substitute here nana. q² is equal to m value, mass value 9 into 10⁻6 sir. Okay nana. G value 10 sir. Okay nana. r³, r value 2 centimeters means 2 into 10⁻² meter. Conversion important, గుర్తుపెట్టుకో. 2 into 10⁻² meter is r. Whole cube of that is how much? 2 cube is 8 and 10⁻² whole cube 10⁻6 divided by 2 into k value ఎంతనా sir? I know that 9 into 10⁻9 sir. Length value nana 20 centimeters. 20 centimeters means 20 into 10⁻² means 2 into 10⁻⁻1 అని రాయొచ్చు నాన్న. 2 into 10⁻ ఏం రాయొచ్చు నాన్న -1. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే 2 1 జా 2 4 జా 2 1 జా 2 2 జా అని రాయొచ్చు మనం. ఇక్కడ 10⁻1 10⁻6 క్యాన్సిల్ అయితే ఏమవుతుందన్న 10⁻5 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ 9 ఇక్కడ 9 అనేది క్యాన్సిల్ అయిపోయింది. q² ఈక్వల్ టు ఏం మిగిలింది చెక్ చేయనన్నా. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది సార్, ఇంకా ఇక్కడ 10 ఇక్కడ 10⁻5 ఉంది కదా, అది కూడా క్యాన్సిల్ ఏమవుతుంది 10⁻4 ఉంది. 10⁻4 -6 -10 వస్తుంది అన్న. ఓకే, 10⁻9 కూడా ఉంది రో ఇక్కడ, దీనిపైకి తెచ్చుకో. సో వాట్ విల్ గెట్ ఇట్ 2 ఇంటూ రాసుకో ఒకసారి 10⁻9 -4 -10 -10 +9 ఇఫ్ ఇట్ కమ్స్ టు -9 10⁻19 వచ్చిందన్న. 2 into 10⁻19 ఈక్వల్ టు q² we got it nana here. So q value what will get nana √2 into 10⁻19 whole power 1/2 will get it nana in this case. So no sir, we can change this answer means yes we can change this answer. How can you change? Let me show you. If you want to change q² equal to I'm multiplying by 2. Okay, I'm dividing by 2 multiplying by 10 nana, and means what we can write this fellow 10⁻8 I can write -8 na 2 1 ja 2 5 ja. So q² is nothing but what you can write nana 1/√5 times the 10⁻9 coulomb. I want to write in nano coulombs, that's why I change the option like that. So why again mention q² here, don't mention. Okay, -9. Okay, q equal to em రాయొచ్చునా 1/√5 into em రాయొచ్చునా 1/√5 nano coulomb అని రాయొచ్చునా. Okay sir, let me go to next problem. Next problem ఇచ్చున్నానా, I think it is previous, yeah, need 16 ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. need 16, 2013 రెండు సార్లు అడిగారు, చెక్ చేయండి. 2 identical charges were suspended from the common point by 2 massless strings. ఈ 2 massless strings లో సస్పెండ్ చేశాడు. నేను ఇచ్చిన కండిషన్ d వాల్యూ మోర్ లెస్ దాన్ l అన్నాడు. ఓకే, డ్యూ టు మ్యూచువల్ రిపల్షన్ ఈ రెండిట్లో ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది నాన్న, లీకింగ్. అప్పుడు ఏమవుతుంది, రిపల్షన్ తక్కువ అవుతుంది. రిపల్షన్ తక్కువ అవుతుంది ఏమవుతుంది, దిస్ వెల్ విల్ కమ్ దిస్ డైరెక్షన్, దిస్ విల్ ఆల్సో విల్ కమ్ దిస్ డైరెక్షన్. ఓకే, విత్ వాట్ వెలాసిటీ దే బోత్ కమ్ దేర్ ఆస్కింగ్ నాన్న.
with what velocity they both come means equation I already made it ready na. Use this equation for that. Let me use this equation. ఈ ఈక్వేషన్ యూజ్ చేద్దాం. ఏమొస్తుందో చెక్ చేయనా. ఈ ఈక్వేషన్ యూజ్ చేద్దాం సార్. ఏముంది ఈక్వేషన్ అయితే ఇది కదా. ఏమైంది ఇక్కడ చెక్ చేయి. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 2kq² ఎల్ ఇంటూ ఎంజీ. దీంట్లో 2 అనేది కాన్స్టెంట్, k అనేది కాన్స్టెంట్, ఎల్ అనేది కాన్స్టెంట్, ఎంజీ అనేది కాన్స్టెంట్. అంటే ఏం రాయచ్చు ఇక్కడ ఆర్ క్యూబ్ ప్రపోర్షనల్ టు q². లేదు సార్ అంటే r⁴/2 ప్రపోర్షనల్ టు q. డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు టైం నానా ఏమొస్తుంది 3/2 ఇంటూ r⁴3/2 - 1/2 నా. అంటే 3/2 - 1. 3/2 - 1 అంటే ఎంత వస్తుంది 1/2 ఇంటూ dr/dt ఈజ్ ప్రపోర్షనల్ టు dq/dt. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే మనము 3/2 ఈజ్ కాన్స్టెంట్. ఓకే, కీప్ 1 సెకండ్ యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. 3/2 ఇంటూ r⁴1/2 ఈక్వల్ టు dr/dt నాన్న. dr/dt అంటే ఏంటి వెలాసిటీనా, వెలాసిటీ పవర్ ప్రపోర్షనల్ టు dq/dt. ఈ పాయింట్లో రేట్ ఆఫ్ చార్జ్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ లీక్ ఆఫ్ చార్జ్ అండ్ 3/2 ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ నెంబర్. సో v ప్రపోర్షనల్ టు r⁴1/2 నా పక్కన పంపించు r⁻−1/2 కదా. సో ఆప్షన్ ఏమొస్తుందన్నా v ప్రపోర్షనల్ టు x⁻−1/2 అనేది వస్తుందన్న. 2 టైమ్స్ నీట్లో రిపీట్ చేస్తాడు చూసుకోండి. ఓకే, ముందర ఫార్ములా మనం డైరైవ్ చేస్తాం కదా, ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ. అదే ఫిజిక్స్లో నువ్వు ప్రాబ్లం చేయాలి అంటే కాన్సెప్ట్ని డైజెస్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఓకే, బై హార్ట్ చేస్తే మనకి ఫిజిక్స్ రాదనమాట అంత ఈజీగా. ఓకే, విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సస్పెండెడ్ థ్రెడ్ చార్జ్ సిస్టమ్ నాన్న. ఇనిషియల్ లెంత్ L అట్ డిస్టెన్స్ L/2 దే hinge నాన్న. ఓకే, ఈ ప్రాబ్లం కూడా అగైన్ బేస్డ్ ఆన్ దట్ ఎర్లియర్ ప్రాబ్లం ఓన్లీ నాన్న. ఇప్పుడు ఏమన్నాడంటే నీట్ ప్రాబ్లం ఇది యాక్చువల్గా. నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో నీట్ ఓల్డ్ ప్రాబ్లం ఓన్లీ. ఐ థింక్ నీట్ ఆర్ జేఈ ఐ డోంట్ రిమెంబర్, బట్ అడిగాడు. ఓకే, ఇక్కడ L ప్లేస్లో సస్పెండ్ చేశారు కదా. డిస్టెన్స్ ఏముంది నాన్న R. వెన్ దే హింజ్ అబౌట్ వెన్ దే ఫిక్స్ అబౌట్ L/2 డిస్టెన్స్ నా దిస్ లెంత్ విల్ బికమ్ L/2. అక్కడ ఫిక్స్ చేసామంట ఏమవుతుంది చెక్ చేయమంటున్నాను R' వాల్యూ. సో R''కి Lకి మధ్యలోనే డిస్కషన్ ఇక్కడ 2 వాల్యూ, K వాల్యూ, Q వాల్యూ, M వాల్యూ, G వాల్యూ ఎవ్రీథింగ్ కాన్స్టెంట్. అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ సార్, మనం రాయొచ్చు R³ ప్రపోర్షనల్ టు L అని రాయొచ్చు సార్. అప్పుడు ఏం రాయొచ్చు R ప్రపోర్షనల్ టు L³ వీ కెన్ రైటా. మనకి R' కావాలి కదా, రేషియో చేయనా R' డివైడెడ్ బై R ఈక్వల్ టు దిస్ ఫెలో లెంత్ ఇస్ మచ్ నా L/2 నా. సో L/2 డివైడెడ్ బై దిస్ ఫెలో లెంత్ ఎంతరా L. ఏమొస్తుందన్నా హోల్ పవర్ ఏముంది ఇక్కడ 1/3 నా. ఈ క్యూబ్ ఇట్ సైడ్ వస్తాయి. సో ఏమొస్తుందన్నా 1/3. ఈ L క్యాన్సిల్ అయిన దానికి ఏమొస్తుందన్నా R' ఈక్వల్ టు R డివైడెడ్ బై L⁴1/3. L⁴1/3 ఏం రాయించినా L క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఏముంది 2⁴1/3 అంటే ఏమొస్తుందన్నా ³ నాన్న. ఇక్కడ మనకి 2 లైన్స్లో ఆన్సర్ వచ్చేసింది సార్. మనకి మీకు వేరే బేసిక్ బుక్స్ చూస్తే మీకు చాలా లెంతీ ఉంటాయి ఆన్సర్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఫార్ములాని ప్రూవ్ చేయించాను, కాన్సెప్ట్ని స్ట్రాంగ్ చేశాను మీకు, అందుకే ప్రాబ్లం ఈజీ అయిపోయింది. ఫైన్. ఇప్పుడు గ్రావిటీ ఫ్రీ స్పేస్ నాన్న ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటారు. అక్కడ G వాల్యూ ఏముంటుందన్నా 0. G వాల్యూ 0 అయితే డౌన్వర్డ్ వెయిట్ ఉంటుందా, ఉండదు. అప్పుడు ఏమవుద్ది ఈ చార్జ్ సిస్టమ్ ఇలా అప్వర్డ్ వెళ్తుంది, ఈ చార్జ్ సిస్టమ్ ఇలా అప్వర్డ్ వెళ్తుంది. అంటే ఏమవుద్ది దే బోత్ అటైన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం హియర్ అన్న. ఓకే, ఈక్విలిబ్రియం దే అటైన్ హియర్. ఓకే, మీన్స్ దిస్ theta value if they ask you what is theta value, tell me 180 degrees. సార్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇఫ్ దే ఆస్క్ యూ ఈ కేసులో ఎలా చేయాలి సార్? రెండింటికి మధ్యలో ఈ డైరెక్షన్ ఏముంటుంది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏంటి నాన్న K ఇంటూ Q² డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఏమొచ్చిన 2L² అంటే 4L². సో సిన్స్ ఇఫ్ దిస్ ఫోర్స్ ఇస్ పుల్లింగ్ ఈ డైరెక్షన్, ఈ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఏం డెవలప్ అవుతుంది ఇన్ ద వైర్ టెన్షన్. సో టెన్షన్ ఈక్వల్ టు వాళ్ళకి ఎట్టినా K⁵² డివైడెడ్ బై వాళ్ళకి ఎట్టినా 4L². ఈ ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా అన్ని జీటీస్లో అడుగుతుంటాడు. జీటీస్ అంటే గ్రాండ్ టెస్ట్, నీట్, ఎంసెట్, ఓకే, జేఈలో అడుగుతూ ఉంటాడు. ఈ క్వశ్చన్ చూసుకోండి. గ్రావిటీ ఫ్రీ స్పేస్ ఆర్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని ఒకాబులరీ మెన్షన్ చేస్తారు, చూసుకోండి. ఫైన్. సస్పెండెడ్ థ్రెడ్ చార్జ్ సిస్టమ్. మనకి ఇట్లాంటి క్వశ్చన్ మనకు ఒకసారి కర్ణాటక ఎంట్రన్స్లో అడిగాను అన్న, బట్ గుడ్ క్వశ్చన్ ఓన్లీ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఓకే, చార్జ్ Q1 ఇచ్చాడు, చార్జ్ మాస్ M ఇచ్చాడు, Q2 మాస్ M ఇచ్చాడు. రెండింటి మాసెస్ ఏమో చార్జ్ Q1, Q2 డిఫరెంట్. ఇఫ్ Q1 గ్రేటర్ దాన్ Q2 నన్నా దెన్ కమెంట్ ఆన్ ది θ. θ1 ఈక్వల్ టు θ2, θ1 గ్రేటర్ దాన్ θ2, θ2 లెస్ దాన్ θ1. Nota means none of the above it means. Okay, fine. Let me check this nana. If you observe carefully, downward outer leg you just check here nana. Sir, downward mg acts here. Here also downward outer leg on this fellow mg sir. Right side what force will come? Let it take distance sir. A force వస్తుంది K Q1 Q2 by R² sir. Yes nana, Q2 by R². ఈ బాబ్ మీద రైట్ సైడ్ ఏం ఫోర్స్ వస్తుంది చెక్ చేయనా K Q1 Q2 డివైడెడ్ బై R² కదా. ఇక రైట్ సైడ్ ఫోర్స్ సేమ్ ఉంది సిస్టమ్ మీద. డౌన్ ఫోర్స్ సేమ్ ఉంది. అంటే ఇక్కడ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఇక్కడ నెట్ ఫోర్స్ కదా. నెట్ ఫోర్స్ సేమ్ అన్నప్పుడు పుల్లింగ్ ఫోర్స్ సేమ్ అన్నప్పుడు ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది θ1. సో వాట్ విల్ హ్యాపెన్ అన్న θ1 ఈక్వల్ టు θ2. సో వెన్ ఎవర్
charges are different, masses are same, there will be no effect on theta for both of them. Theta 1 value, theta 2 value, both should be same nana. Okay, fine dear. Now let me go to this problem. In the equation లో ఏమన్నాడు m1 greater than m2. m1 greater than m2 అంటే ఇక్కడ డౌన్వర్డ్ ఏమొస్తుంది m1g m2g kq1q2 by r square kq1q2 by r square. Let me show you next slide. I presented this already. ఇక్కడ చూసుకో kq1q2 by r square kq1q2 by r square ఇంత ముందు చూపించినట్టు. Since m1 greater than mg, డౌన్వర్డ్ m1g ఇక్కడ m2g, kq1q2 square by r square kq1q2 by r square both are equal opposite forces on the system. Let me cancel. Okay, not on the each ball, on the system I'm considering. Okay, డౌన్వర్డ్ ఇక్కడ ఏముంది m1g, ఇక్కడ ఏముంది m2g. క్వశ్చన్లో m1 గ్రేటర్ దాన్ m2 అన్నాడు కదా, అంటే ఏంటి m1g వెయిట్ ఈజ్ మోర్ దాన్ m2g. అంటే మీకు ఏమర్థమైంది, m1g మోర్ కదా, అంటే ఈ ఫోర్స్ మోర్, ఈ ఫోర్స్ మోర్ అయితే ఏమవుతుంది అన్న, దిస్ విల్ పుల్ క్లోజర్ టు దిస్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్. ఈ ఫోర్స్ లైటర్ ఉంది, దిస్ విల్ గో లిటిల్ అవే. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఇది కొద్దిగా క్లోజర్గా వచ్చింది, చూసుకో డయాగ్రామ్లో నీట్గా చూసుకుంటే. ఇది ఎక్కడ వచ్చింది, కొద్దిగా ఫార్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చునైనా m1g m2g, ఇది క్లోజ్గా వచ్చిందంటే ఈ తీటా అని లెస్ అయింది, తీటా 2 మోర్ అయింది. అంటే ఏముంది నాన్న, తీటా 1, ఈ రెండింటి మీనింగ్స్ ఏమో ఉంది ఇక. 1 second, లెట్ మీ చేంజ్ ది ఆప్షన్ హియర్. తీటా 1 less than తీటా 2 రాసుకో. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ నా, తీటా 1 షుడ్ బి లెస్ నాన్న, తీటా 2 షుడ్ బి మోర్ నాన్న. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ రా, దిస్ ఆప్షన్. వెన్ masses changes no, theta changes. When mass is same, theta is change. When charges same, charges different, theta does not change theta with q. Okay, గుర్తుపెట్టుకో పాయింట్. నెక్స్ట్ నేనా, సస్పెండెడ్ థ్రెడ్ చార్జ్ సిస్టమ్ వెన్ దే గివెన్ తీటా. ఎల్లిర్ ఇక్కడ ఆర్ ఇచ్చారు కదా ముందు ప్రాబ్లమ్స్లో, ఇప్పుడు ఆర్ ఇవ్వలేదు, తీటా అనేది ఇచ్చారు క్వశ్చన్లో, తీటా ఈజ్ గివెన్. ఓకే, సో సేమ్ ప్రాబ్లం చేద్దాం నాన్న. ఇప్పుడు ప్రాబ్లం చేస్తామనుకో, ఫస్ట్ ఇది ఎల్, ఇది తీటా, అంటే ఇక్కడ ఏమవుతుంది నాన్న, ఎల్ సైన్ తీటా. సో ఇది తీటా ఎల్, ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది నాన్న, ఎల్ సైన్ తీటా. క్లారిటీ మనకు ఉండాలి, బేసిక్ పాయింట్ ఇది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ డైరెక్షన్లో కూలంబిక్ ఫోర్స్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వెయిట్ వస్తుంది సార్. ఓకే, ఈ డైరెక్షన్లో 1 ఫోర్స్ తీసుకుందాం, ఫోర్స్ కాంపోనెంట్ ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏమొచ్చిందన్నా, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎఫ్యూ వచ్చింది సార్, ఇక్కడ ఏమొచ్చిందన్నా, ఎంజీ వచ్చిందన్నా. ఈ డైరెక్షన్లో ఏముందన్నా, ఇక్కడ టెన్షన్ ఉంది సార్ కదా. ఇఫ్ దిస్ యాంగిల్ ఇస్ తీటా, ఆల్టర్నేట్ యాంగిల్ ఆల్సో ఏమొచ్చిందన్నా, తీటా. టెన్షన్ బ్రేక్ చేయనా, ఈ డైరెక్షన్లో ఏమొస్తుందన్నా, టీ కాస్ తీటా సార్. ఈ డైరెక్షన్లో ఏమొస్తుందన్నా, టీ సైన్ తీటా. అరే బాప్రే, we got the same equation like earlier, only fe changes in this case. What will get it, t sin theta in equilibrium condition nana, ante particle not moving anywhere, all forces are balanced, equal to emundi nana, electrostatic force fe. T cos theta equal to what will get nana, చూసుకో ఇక్కడ ఏముంది, డౌన్వర్డ్ సైడ్ అప్పుడు t cos theta, డౌన్వర్డ్ mg అని రాసుకోవచ్చు. చూడండి నాన్న, ఇప్పుడు fe ఎలా రాయొచ్చు అంటే, fe అంటే ఏంటి, k q1 q2, q1 వాల్యూ q2 వాల్యూ సేమ్ ఉంది ఈ ప్రాబ్లంలో, డివైడెడ్ బై డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ స్క్వేర్ ఎంత, ఎల్ సైన్ తీటా ప్లస్ ఎల్ సైన్ తీటా, ఏమొచ్చింది 2l సైన్ తీటా హోల్ స్క్వేర్, 2l సైన్ తీటా హోల్ స్క్వేర్ అన్న. ఇఫ్ యూ స్క్వేర్ దీస్ బోత్ అండ్ యాడ్ దెమ్ నన్నా, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ యూ డూ ఇట్ నన్నా. ఇఫ్ యూ డూ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వాల్యూ గెట్ నన్నా, tan తీటా. సారీ, యూఆర్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ దెమ్ నా, స్క్వేర్ అండ్ యాడ్ దెమ్ వాట్ విల్ గెట్ నన్నా, t స్క్వేర్. If you take common, what left on this nana, sin square theta plus cos square theta should be equal to what nana, fe square plus mg square. So sin square theta plus cos square theta enta nana, 1. Tension T equal to calculate chesam enta anedi. Same equation వచ్చింది సార్ earlier, but fe change అయింది చూడండి, earlier ఏముందో ఇప్పుడు కూడా fe change అయింది, సరేనా. 2l sin theta whole square వచ్చింది ఇక్కడ. సార్ tan theta కావాలంటే ఏం చేయాలి, tan theta కావాలంటే మనకి we should do 1 divided by 2 nana. 1 divided by 2 if you do na, sin theta cos theta will get cancel, sorry tt will get cancel, sin theta by cos theta, sin theta by cos theta ఏంటి nana, tan theta. Tan theta equal to what get nana, fe divided by mg. fe ఏంటి nana, kq square by 2l sin theta వస్తుంది nana. Okay, so let me go to next one problem I placed here. Okay, this is the last problem for this questions. Okay, problem ని కాన్సెప్ట్ లాగా చేసుకుంటూ పోదాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏమొచ్చింది మనకి ఫార్ములా, ఇక్కడ ఏమొచ్చింది చెక్ చేయి. ఇక్కడ ఏమొచ్చింది, tan theta equals to fe by mg కదా. fe వాల్యూ ఏంటి, kq square by 2l sin theta whole square. ఓకే, tan theta equal to what will get na, fe by mg సార్. సో fe వాల్యూ ఏముంది నాన్న, ఇక్కడ fe equal to ఏమొచ్చింది, kq square by ఏమొచ్చింది 2l sin theta whole square సార్ అని వచ్చాడు, సరేనా. ఓకే, tan theta వాల్యూ సబ్స్టిట్యూట్. ఓకే, వన్స్ అగైన్ సబ్స్టిట్యూట్ ఆ వాల్యూ కూడా మీకు కావాలంటే, tan theta equals to fe వాల్యూ ఏంటన్నా,
k q square divided by 2l sin theta whole square sir times mg sir. సో tan theta వాల్యూ ఎంతో సబ్స్టిట్యూట్ చేసుకో క్వశ్చన్లో 30 కదా, tan 30 ఏంటన్నా √3 ఈక్వల్ టు k వాల్యూ 9 × 10⁻9 q అడుగుతున్నాడు క్వశ్చన్లో నాన్న. q స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ విల్ బి దేర్ డివైడెడ్ బై 2 × l వాల్యూ 1 మీటర్ ఇంటూ sin theta వాల్యూ is 30. వాట్ ఈస్ దట్ sin theta వాల్యూ 30 sin 30 హోల్ స్క్వేర్ నాన్న. sin 30 is 1/2 స్క్వేర్ ఆఫ్ దట్ విల్ బి sin 30 ఓకే sin 30 ఏమొచ్చు నాన్న 1/2. These two will get cancelled. 1 you got it. 1 square is 1 only into m. M value ఏమొచ్చినా 9 milligrams. ఇందాక చేసాం కదా, m equal to 9 milligrams ఉంటే ఏమొస్తుంది 9 × 10⁻6 kg కదా. ఎస్ సార్ 9 × 10⁻6 kg ఇంటూ g వాల్యూ ఏమొచ్చినా 10. కేర్ఫుల్గా క్యాన్సిల్ అవుట్ చేయండి నాన్న. క్యాన్సిల్ అవుట్ చేసి పెద్దగా ఏం లేదు, ఈ 9 అనేది క్యాన్సిల్ అయిపోయింది సార్. ఓకే 10 ఇక్కడ ఏముంది -6 ఉంది. 10⁻10 10⁻6 1 10⁻6 క్యాన్సిల్ అయింది 10⁻5 10⁻5 న్యూమరేటర్కి వస్తే ఏమొస్తుంది 10⁻14. ఓకే ఇప్పుడు ఏముంది చెక్ చేసుకో. నెక్స్ట్ స్లైడ్లో పెడుతున్నాను. ఇది ఏమొస్తుంది √3 ఈక్వల్ టు ఏముంది నాన్న 10⁻9 10⁻5 ఇక్కడ వస్తే 10⁻14 అవుతుంది సార్. 10⁻14 ఇంటూ క్యూ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నాన్న √3 ఇంటూ 10⁻14. సో క్యూ ఈక్వల్ టు వాట్ యూ కెన్ రైట్ అన్న, క్యూ ఈక్వల్ టు వాట్ యూ కెన్ రైట్ 3⁻1/4 అని రాయొచ్చు దాన్ని ఇంటూ 10⁻7 కూలుమ్ అని రాయొచ్చు నాన్న. ఓకే దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ టుడేస్ క్లాస్ నాన్న. ఓకే మీరు వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మంచి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాము. బట్ మెయిన్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ చేసి మీరు వదిలేకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్ మన ప్రీవియస్ జేఈలో నీట్లో ఎలా ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. ఓకే సో బై డియర్స్, స్టే awake, bye dears, take care.